డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్. ఈరోజు మనం చర్చించుకోవాల్సిన లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ప్రీతి గత 22 తారీఖు నాడు కేఎంసి మెడికల్ కాలేజ్లో అనెస్థీషియా పీజీగా ఉంటూ అనెస్థీషియా డ్రగ్స్ తీసుకొని ఆత్మహత్య సూసైడ్ చేసుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్, ఇది ఇలా జరగకూడదు. కానీ కొన్ని మానసిక ఇబ్బందులు, ఎవరో ఒక వ్యక్తి తన్ని వేధిస్తున్నాడని చెప్పేసి మానసిక ఒత్తిడి వలన తను అనెస్థీషియా డ్రగ్స్ తీసుకొని సెల్ఫ్ సూసైడ్ చేసుకోవడం మనం చూసింది. ఆ తర్వాత తన్ని రీసస్టేషన్ చేసి నిమ్స్కు షిఫ్ట్ చేసిన తర్వాత నిన్న 27వ తారీఖు ఈవినింగ్ తను డెత్ అవడం జరిగింది. ముఖ్యంగా మనం ఇందులో కాజ్ ఆఫ్ డెత్ సూసైడ్ అంటే యూజువల్గా అనెస్థెటిస్ట్ కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఏవైతే ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇమ్మీడియట్ డెత్ అవుతుందన్న అభిప్రాయంతో స్కోలిన్ పెథిడిన్ అనే 2 ఇంజెక్షన్లు కామన్గా ఉపయోగం చేస్తారు. పెథిడిన్ నిద్రపుచ్చి తన్ని అంటే ఏవైనా పెయిన్ స్టిమ్యులస్ కానీ ఇతరత్ర సమస్యలు రాకుండా మత్తులోకి పోయే విధంగా పెథిడిన్ అనే ఇంజెక్షన్ తీసుకొని మత్తులో పోయినప్పుడు స్కోలిన్ అనే ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఇన్వాలంటరీ యాక్షన్ ఆఫ్ లంగ్స్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ వితిన్ 3 minutes లోపల రీసస్టేషన్ చేసి ఈటీ ట్యూబ్ వేసి ఇమీడియట్లీ ఆక్సిజన్ సప్లిమెంటు ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ వెంటిలేటర్ ద్వారా ఇవ్వడం వల్ల రికవరీ ఆస్కారం ఉంటుంది. 3 నిమిషాలు దాటితే, ఆ ఇంజెక్షన్ తీసుకున్న 3 నిమిషాలు దాటితే బ్రెయిన్ డెత్ వితిన్ 3 minutes తర్వాత అవుతుంది. అంటే బ్రెయిన్ సెల్స్ డెడ్ అవుతాయి. సబ్సిక్వెంట్గా మనం 5 నిమిషాలు 10 నిమిషాల్లో తన్ని రీసస్టేషన్ అంటే కార్డియోపల్మనరీ రీసస్టేషన్ ఏదైతే హార్ట్ లంగ్కి చేస్తామో తద్వారా కార్డియాక్ మసాజ్, కార్డియాక్ సిపిఆర్ చేయడం, టెంపరరీ ఎయిర్ వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం వల్ల వాళ్ళు యూజువల్గా రికవరీ అవుతారు. అంటే హార్ట్, లంగ్ మాత్రం రికవర్ అవుతారు. సబ్సిక్వెంట్గా కొన్ని ఐనోట్రోపిక్ డ్రగ్స్ ద్వారా గుండెను కొట్టుకునే విధంగా చేయగలుగుతాం. ఊపిరితిత్తుకు వెంటిలేటర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్రమేణా బ్రెయిన్ డెత్ ఇర్రివర్సిబుల్. బ్రెయిన్ డెత్ నుంచి రికవరీ కారు. ఆబ్వియస్గా హార్ట్ లంగ్ కొట్టుకున్నా కూడా కొంతమంది బ్రెయిన్ డెత్ తోటి వెజిటేటివ్ స్టేటస్లో ఉండగలే ఆస్కారం ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ యొక్క డ్రగ్స్ వలన వాళ్ళ యొక్క కిడ్నీలు చెడిపోవడం, ఆ తర్వాత లివర్ చెడిపోవడం, ఇలా అన్ని అవయవాల పైన ప్రభావం పడి ఆబ్వియస్గా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లపై చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఏదైనా పాయిజన్, అది ఆర్గనోఫాస్ఫరస్ అనుకోండి, లేకపోతే ఎనీ పాయిజన్ తీసుకున్నా కూడా యూజువల్గా అది లివర్ మెటబాలిజం, కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏవైతే అనస్థీషియాలో వాడే డ్రగ్స్ ఉంటాయో ఇవి తీసుకోవటం వల్ల వితిన్ 3 minutes బ్రెయిన్ డెత్ అవటం వల్ల సబ్సిక్వెంట్గా గుండె, లంగ్స్ రికవరీ అయినా కూడా పెద్దగా ఫలితం చూపెట్టవు. సో ఇలాంటి సమయాల్లో తను తీసుకునే డ్రగ్స్, తను తెచ్చుకున్న జడ్జిమెంట్, తను అనుకున్న జడ్జిమెంట్ తొందరపాటు అనుకోండి వలన ఆ అమ్మాయి వెనకాల ఉండే కుటుంబం ఎంత నష్టపోతుంది అనేది ఇండివిజువల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకున్న పేరెంట్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంత నష్టం జరుగుతుందనేది జడ్జిమెంట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కొంత తొందరపాటు చర్య, కొంత బయట నుంచి వచ్చిన ఎమోషనల్ స్ట్రెస్ వలన కూడా తను ఈ జడ్జిమెంట్ తీసుకొని ఉంటుంది. కానీ తనకంటూ ఒక మంచి పుస్తకము, మంచి ఫ్రెండు, మంచి యూట్యూబ్లో ఉండే కొన్ని మనసు మార్చే యూట్యూబ్ చూస్తే కానీ యూజువల్గా జడ్జిమెంట్ మార్చుకునే ఆస్కారం ఉండదు. సో ఆబ్వియస్గా ప్రతి వ్యక్తి ఇలాంటి యొక్క దాని గురించి నేర్చుకొని ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాయిజనింగ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, చెప్పడం ఈజీ, కానీ జరిగే విషయాలు మనకు చాలా వరకు ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ జడ్జిమెంట్లో కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. గత 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలామంది, కొంతమంది డిప్రెషన్కు లోనై సూసైడ్ చేసుకుంటే, కొంతమంది సడన్గా ఒక ఇష్యూ మీద డిప్రెషన్ వచ్చి తద్వారా మనసులో ఎమోషనల్గా ఫీల్ అయ్యి దాన్ని ఫైనల్ జడ్జిమెంట్, ఎడ్జ్ ఆఫ్ ద జడ్జిమెంట్లో తనంతట తాను చనిపోవడమే ఒక సొల్యూషన్ అని భావించి తొందరపడి చర్యగా ఇలాంటి పాయిజన్ అటెంప్ట్స్ చేయడం ఆర్ సెల్ఫ్ సూసైడ్ చేయడం చాలా బాధాకరం. ఏ స్టూడెంట్ కూడా, ఏ వ్యక్తి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచించడం, దగ్గరున్న ఫ్రెండ్ ఒపీనియన్ తీసుకోవడం, లేకపోతే మనసు మార్చుకునే విధంగా బుక్స్ చదవడం, లేకపోతే సొల్యూషన్స్ వెతకడానికి ఆలోచించడం చేస్తే తప్పకుండా ఇలాంటి అనర్థాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు.